హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఒకసారి ఆలోచించండి, మనం నార్మల్ గా రోజంతా ఫోన్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ అనేది చూస్తూ ఉంటాం. అయితే బ్లూ లైట్ అనేది మన ఫేస్ పై పడుతుంది. సో ఈ బ్లూ లైట్ అనేది మన ఫేస్ ని డ్యామేజ్ చేస్తుందా? అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటుంటారు రాత్రి సమయంలో గోళ్లు కట్ చేయకూడదు అని. అయితే ఇలా రాత్రి గోళ్లు కట్ చేయకూడదు అనే దాని వెనుక సైన్స్ ఉందా? సో ఈ రెండు ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, బ్లూ లైట్ వల్ల ఫేస్ అనేది నిజంగానే డ్యామేజ్ అవుతుందా? హెల్త్ లైన్ ప్రకారం బ్లూ లైట్ అనేది స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్ ఇంకా ఎల్ఈడి స్క్రీన్స్ నుంచి వచ్చే హై ఎనర్జీ విజిబుల్ లైట్. అయితే ఇది స్కిన్ లో డీప్ గా పెనెట్రేట్ అవుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ చెప్పినట్టు బ్లూ లైట్ అనేది ఫ్రీ రాడికల్ జనరేట్ చేస్తుంది. ఇవి స్కిన్ సెల్స్ ని డ్యామేజ్ చేసి ఏజింగ్ సైన్స్ లాంటివి లైక్ వింకిల్స్ ఇంకా డార్క్ స్పాట్స్ వంటివి ఫేస్ పైన వస్తాయి. అండ్ ఒక స్టడీలో చెప్పినట్టు బ్లూ లైట్ ఎక్స్పోజర్ అనేది స్కిన్ లో పిగ్మెంటేషన్ పెంచుతుంది. ముఖ్యంగా డార్కర్ స్కిన్ టోన్స్ లో ఇది ఎక్కువగా జరుగుతుంది. కానీ లైవ్ సైన్స్ చెప్పినట్టు ఇది సన్లైట్, యూవీ రేస్ లాంటి వాటితో కంపేర్ చేస్తే అంత సీరియస్ డ్యామేజ్ చేయదు. రోజంతా స్క్రీన్ ముందు ఉంటే లాంగ్ టైమ్ లో స్కిన్ అనేది డల్ అవ్వచ్చు. సో మీరు బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ యూజ్ చేయడం, ఇంకా మీ ఫోన్ లో నైట్ షిఫ్ట్ మోడ్ ఆన్ చేయడం, అలాగే మీ ఫేస్ పైన సన్ స్క్రీన్ లాంటివి అప్లై చేయడం వల్ల బ్లూ లైట్ ఎఫెక్ట్ అనేది మీ ఫేస్ పైన అస్సలు పడదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, రాత్రిపూట గోల్ కట్ చేస్తే ఏమవుతుంది? అయితే ఇలాంటి సెంటిమెంట్స్ అనేవి ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. అయితే ది హిందూ ప్రకారం ఇది సూపర్ స్టిషన్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి వచ్చింది. ఇంకా ఒక థియరీ ఏంటంటే, రాత్రి గోల్ కట్ చేస్తే నెగిటివ్ స్పిరిట్స్ అండ్ బ్యాడ్ లక్ అనేది మన ఇంట్లోకి వస్తుందని పెద్దవాళ్ళు బిలీవ్ చేసేవారు. కానీ దీనికి రియల్ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఓల్డెన్ డేస్ లో లైటింగ్ అనేది సరిగ్గా ఉండేది కాదు. కిరోసిన్ ల్యాంప్స్ లేదా క్యాండిల్స్ మాత్రమే యూజ్ చేసేవారు. సో కిరోసిన్ ల్యాంప్స్ అండ్ క్యాండిల్స్ వల్ల ఇంట్లో లైట్ అనేది సరిగ్గా ఉండేది కాదు. దానివల్ల రాత్రి గోల్ కట్ చేస్తే ఆ గోల్ కట్ చేసే బ్లేడ్ అనేది స్లిప్ అయ్యి ఫింగర్స్ కట్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువ. ఇంకా ఆ రోజుల్లో ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో చిన్న చిన్న గాయాలు కూడా చెయ్యి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి కట్ చేసేదాకా వెళ్ళేవి. సో అందుకే అప్పుడు పాటించిన పద్ధతి అనేది ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గోల్ కట్ చేసినప్పుడు చిన్న పీసెస్ అనేవి ఇంట్లో ఫ్లోర్ పై పడతాయి. ఇంకా అవి నైట్ టైంలో క్లీన్ చేయడం అనేది చాలా కష్టం. సో ఈ ఫుడ్ లో లేదా హౌస్ లో మిక్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అయితే కొన్ని కల్చర్స్ లో గోల్ కట్ చేయడం అనేది శరీరంలో డెడ్ పార్ట్ రిమూవ్ చేయడం లాంటిది. దీన్ని రాత్రి చేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందని బిలీవ్ చేస్తారు. సో ఇలా రాత్రిపూట గోల్ కట్ చేయకూడదు అనే దాని వెనుక ఇన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి. అందుకే ఈ సెంటిమెంట్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో ఇక ఫైనల్ ఫ్యాక్ట్ ఏంటంటే, బ్లూ లైట్ అనేది స్కిన్ ని కొంత డ్యామేజ్ చేయొచ్చు, కానీ సన్లైట్ డ్యామేజ్ చేసినంతగా అయితే చేయదు. ఇంకా రాత్రి గోల్ కట్ చేయకూడదు అని చెప్పడం అనేది ఒక ఓల్డ్ సూపర్ స్టిషన్. ఈ రెండు ఫ్యాక్ట్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి? మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఈ 2 ఫ్యాక్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.